పాత నిబంధన గ్రంథంలో ఒకప్పుడు పాపం యొక్క నివారణ కలగాలి, లేకపోతే జీవాన్ని మనం పొందాలి. ఆదాము ఏదైతే జీవాన్ని పోగొట్టుకున్నాడో ఆ ఏదైనా తోటలో దాన్ని తిరిగి మనం సంపాదించుకోవాలని ఆ పాత నిబంధనలో బలులు అర్పణలు చేశారు. అవి ఎలాంటివో చెప్తున్నాడు చూడండి. మొదటి వచనంలో ఏమంటాడంటే, మొదటి నిబంధనకైతే సేవా నియమములు, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉంది, అక్కడ ఒక గుడారం ఉంది, దాంట్లో రొట్టె, దీపస్తంభం, బల్ల ఇవన్నీ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ ఆ చరిత్ర అంతా చెప్పాడు. చెప్పి ఇవన్నీ అంటే ఆ బలులు, అర్పణలు, ఆ మందస్సము, ఆ కరుణాపీఠము, ఇదంతా దేని గురించి? ఇదంతా ఆదాము చేసిన ఆ పొరపాటుని సరిచేయడానికి ఇవన్నీ తీసుకొచ్చారు. ఈ ధర్మశాస్త్రములు ఇవన్నీ తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ తీసుకొచ్చి 1 ఇయర్కి ఒకసారి యాజకుడు వెళ్తాడు, ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. ఇవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ 8వ వచనం నుంచి 3 వచనాలు మనం చదివితే 3 విషయాలు మనకు కనిపిస్తాయి. ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఈ యొక్క పాత నిబంధనలో అర్పించబడిన అర్పణలు ఎలాంటివో చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దయచేసి గమనిద్దాం చూడండి. 8వ వచనం. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము, చెప్పండి అందరూ, మార్గము ఇంకా ప్రవేశించబడలేదు కాబట్టి పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడంటే, ఈ బలుల గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమనంటే, అసలుది ఇంకా రాలేదు కాబట్టి ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, ఈ బలులు అర్పణలు అని చెప్పాడు. అంటే దీంట్లో ఏమీ లేదని అర్థం. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, అసలుది ఇంకా రాలేదు, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము అంటే ఆ మార్గము ఏంటో ఇంకా రివీల్ కాలేదు కాబట్టి ఈ బలులు అర్పణలు కొనసాగుతున్నాయని చెప్పాడు. 9వ వచనాన్ని మనం గమనిస్తే, ఈ యొక్క బలులు, ఈ అర్పణలకి ఈ పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, మార్గమే లేదు ఇంకా, అందుకని వెయిట్ చేస్తుంది, ఇంకా ఆ బలులు అర్పణలు కొనసాగుతున్నాయి, ఆ మార్గం వచ్చిన తర్వాత ఇవి ఆగిపోతాయని చెప్పాడు. 9వ వచనాల్లో ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త ఏం రాస్తున్నాడంటే, ఇవన్నీ కూడా ఈ బలులు, ఈ అర్పణలు, ఈ రక్తము, ఇదంతా ఈ మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము మనకి ఏం చెప్తుందంటే అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఈ ఉపమానార్థమును బట్టి అంటే ఇవన్నీ కలిసి ఒక ఉపమానం అంటున్నాడు. ఈ బలులు, ఈ అర్పణలన్నీ కూడా ఒక సింబాలిక్, లేకపోతే ఇలాస్ట్రేషన్ చేశాడు అంటున్నాడు. ఇలాస్ట్రేషన్ అంటే అది ఆ సందర్భానికి తగినట్టుగా సింబాలిక్గా ఉన్నాయని చెప్తున్నాడు. అంతేగాని ఇది సత్యము, దీని ద్వారా నీకు పాప విమోచన కలుగుతుంది, లైఫ్ వస్తుంది, ఆదాము పోగొట్టుకున్న జీవం మరలా వస్తుంది అని చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ ఏం చెప్పాడు, ఇంకా అసలైన మార్గము రివీల్ కాలేదన్నాడు, అందుకే బలులు కొనసాగుతున్నాయి. ఈ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ఇదంతా ఉపమానం అని చెప్తున్నాడు. ఉపమానం అంటే మనం చూడండి, పిల్లలకి టీచర్ ఏం చెప్తుంది, అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, స్టోరీ చెప్తారు, చెప్పి అసలు చెప్తారు. అలాగే ఇప్పుడు ఈ గుడారము, ఈ యొక్క బలులు, అర్పణలు, ఈ రక్తము, ఇదంతా పాత నిబంధనలో జరిగిందంతా కూడా మార్గము కాదు. రెండవది ఇది ఉపమానం, జస్ట్ అంటే ముందు వచ్చేదానికి రెండవది వచ్చేది దానికి నిదర్శనం, అంటే ఒరిజినల్కి ఒక నీడని చూపిస్తున్నాడు అనమాట, అంటే ఉపమానం చెప్తున్నాడు అంటున్నాడు. 3వది 10వ వచనం మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఇవన్నీ శరీరాచారములను రాసి ఉంటుంది. ఆ కింద లైన్లో ఏమని ఉంటుందంటే, ఇవన్నీ ఏంటంట, శరీర ఆచారాలు. అంటే ఆచారం నిన్ను బ్రతికించదు, ఆచారం నిన్ను విడిపించదు, ఆచారము నీకు జీవం ఇవ్వదు. అంటే పాత నిబంధన గ్రంథములో జరిగిన ఆ కార్యక్రమం అంతటిని 3 విషయాల్లో తేల్చేశాడు. ఏమన్నాడు? మార్గం కాదది, రెండవది ఉపమానము, మూడవది ఏంటి? శరీరాచారాలు. అవి నేను బాగు చేయవు, నీకు సంపూర్ణ సిద్ధి కలుగు చేయవు అని డిక్లేర్ చేశాడు. ఆ 3 వచనాల్లో 3 విషయాలు చెప్పేశాడు. చెప్తే ఈరోజు నా మెసేజ్ ఏంటంటే, క్రైస్ట్ డెత్ ఫుల్ఫిల్స్ గాడ్స్ విల్. అంటే దేవుని
మరణం లేకపోతే యేసుక్రీస్తు యొక్క మరణం దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. హల్లెలూయా. అంటే మేకల యొక్క ఎద్దులు లేకపోతే ఆవుల యొక్క ఈ యొక్క రక్తము దేవుని విల్ కాదు, అది అంటే దేవుని చిత్తం కాదు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు అది. ఆ 3 విషయాలు మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇంటి దగ్గర చదవండి, నాకు టైం లేదు కాబట్టి దేన్ని వివరించట్లేదు. అంటే దేవుని చిత్తం అది కాదు. అయితే యేసుక్రీస్తు మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. దయచేసి మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. తర్వాత అసలు 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంని మనము మొదటి 2 వచనాలు ఆల్రెడీ మనం చదివాం. పాపజ్ఞప్తి ఉండకూడదు అంటాడు. అయితే 3వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. 3వ వచనం చదువుదాం. చూడండి, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఈరోజు మెయిన్ టాపిక్ ఇదే. ఏంటంటే ఇది పాత నిబంధనలో అర్పించబడిన బలులు, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన ఈ కార్యక్రమం అంతా మనకి ఏం చెప్తుందంటే, ఆ కేజీవి వెర్షన్లో ఏమంటుందంటే, బట్ ఇన్ దోస్ సాక్రిఫైసెస్ దేర్ ఈజ్ ఏ రిమైండింగ్ సిన్స్ ఎవ్రీ ఇయర్. అంటే నీకేమి ఈ పాత నిబంధనలో ఉన్న ఈ బలులు అర్పణలు మనకి ఆల్రెడీ 3 విషయాలు చెప్పేశాను. 3 విషయాలు చెప్పాను. ఈ 4వ విషయం ఏం చెప్తుందంటే, ఈ బలులన్నీ నీకు ఏం చెప్తున్నాయంటే నువ్వు ఎంత పాపివో నీకు గుర్తు చేస్తున్నాయట. నేను చెప్తున్న మాట కాదు, అది ఇంగ్లీష్లో కేజీవి వెర్షన్లో అలాగే రాసింది. ఏమనంటే, బట్ ఇన్ దోస్ సాక్రిఫైసెస్ దేర్ ఈజ్ ఏ రిమైండింగ్ సిన్స్ ఎవ్రీ ఇయర్. అంటే ప్రతి సంవత్సరం నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు ఏమని చెప్తుంది ఆ బలి? నువ్వు పాపివే. అసలు ఈ మాట చెప్పడానికి నువ్వు అక్కడికి వెళ్ళి బలి ఇవ్వాలా? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు 3 విషయాలు చెప్పాడు. ఆ బలి నీకు మార్గం కాదు, అది ఉపమానము. 3వది శరీర ఆచారం, అది ఆ బలి అర్పణలు. మరి ఏంటి ఒరిజినల్ అంటే, ఒరిజినల్కి ఇంకా రాకముందు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఈ బలి నీకేం చెప్తుందంటే, ప్రతి ఏటేటా అర్పించే ఈ బలి నీకు ఒక రిమైండర్ ఇస్తుంది. ఆ రిమైండర్ ఏంటంటే, యు ఆర్ ఎ సిన్నర్, నువ్వెవరు? పాపివని చెప్తుంది ఈ బలి అర్పణ. ఈ మాట చెప్పడానికి బలి అర్పణ చేయాలా? నువ్వు ఈ మాట అనిపించుకోవడానికి బలి అర్పణ చేయాలా మనం? అంటే బహుశా హెబ్రీ పత్రిక పౌలు గారు రాశారు, మనకు తెలియదు. కానీ ఈ రిమైండర్ నీకు రిమైండర్ ఇస్తుంది. ఏమని? ఆ బలి అర్పణ తీసుకువెళ్ళిన ప్రతిసారి ఒక రిమైండర్ వస్తుంది నీకు. ఏం రిమైండర్ అది? చూడండి, ఇప్పుడు మన ఫోన్లో మనం వెహికల్ కొన్నాం అనుకోండి, ఈఎంఐలో, లేకపోతే ఏదో కొన్నాం, లోన్ తీసుకున్నాం, ఏమొస్తుంది రిమైండరు? ఇంకా మంత్ రాకముందే లాస్ట్ వీక్లోనే వచ్చేస్తాయి రిమైండర్స్ మన ఫోన్లో. ఏం రిమైండర్స్ వస్తాయి? మీరు సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంచండి, లేకపోతే మీకు పెనాల్టీ పడుతుందని రిమైండర్ వచ్చేస్తుంది. అంటే ఈ రిమైండర్ మంచిదా చెడ్డదా? ఆ రోజు నుంచి నిద్ర పడదు. ఇప్పుడు రిమైండర్ అది మంచి రిమైండర్ ఏమై ఉండాలి? నీకు సమాధానం ఇవ్వాలి. రిమైండర్ నీకు ఎలా ఉండాలంటే నీకు సంతోషాన్ని ఇవ్వాలి, నీ జీవితాన్ని బాగు చేసేదిగా ఉండాలి. అలాంటి రక్తము, అంటే ఈ మేకల యొక్క ఆవుల యొక్క రక్తము, ఆ బలి అర్పణ నువ్వు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఏమని రాశాడంటే, అది నీకు పాపివని గుర్తు చేస్తుందట. రిమైండర్, అదొక రిమైండర్. ఏమనంటే యు ఆర్ ఏ సిన్నర్ అని చెప్తుంది అనమాట ఆ బలి అర్పణ. హెబ్రీ 10:3 చాలా ప్రాముఖ్యమైన వచనం అది. ప్రతి సంవత్సరం నేను పాపివని గుర్తు చేస్తుంది నీకు. అయితే ఈ రోజున నేను చెప్పబోయే అంశం ఏంటంటే, దయచేసి గమనించండి. ఆ పాపివని గుర్తు చేయడమే కాదు, 4వ వచనంలో ఏమంటాడు చూడండి, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఇది అసాధ్యము. నేను మరలా చెప్తున్నాను, నువ్వు చేసే క్రియలు ఏదైతే అక్కడికి వెళ్ళి బలి అర్పణ చేస్తూ ఆ క్రియలు జరిగిస్తూ ఉన్నారో, ఆ క్రియలన్నీ నిన్ను నిర్దోషిగా ప్రకటించడం అసాధ్యము. దాని ద్వారా నీకు ఏది జరగదు. ఆల్రెడీ 4 విషయాలు మీకు చెప్పాను. అది మార్గము కాదు, ఉపమానం అది, 3వది శరీర క్రియలు, 4వది అది నువ్వు పాపివని రిమైండ్ చేసే విషయం అది.
కాబట్టి దీని ద్వారా ఏది నీకు సంపూర్ణ సిద్ధి కలగదు. అందుకని దేవుని చిత్తం ఏంటంటే తన కుమారుని పంపించుకుని ఆయన చేసిన బలి అర్పణ ద్వారా, చూడండి 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 9:14. ముందు 11వ వచనం చదువుదాం. మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే, ఈ మాట చాలా పవర్ఫుల్, తానే అంటే ఈ ఆవులు మేకల యొక్క రక్తము అది నిన్ను ఏమి చేయలేకపోయి ఫెయిల్ అయిపోతే తానే నిత్యమైన విమోచన సంపాదించాడు. హల్లెలూయా. ఆయన సంపాదించిన విమోచన కార్యంలో మనం ఉన్నాం. మనము ఈ రోజున ఆ శిలువ కార్యంలో మనం ఉన్నాం. అందుకే 14వ వచనంలో ఏమంటాడంటే ఆయన రక్తం, క్రీస్తు యొక్క అర్పించుకొనిన, దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. ఈ రిమైండర్ ఏం రిమైండర్ అంటే, క్రీస్తు యొక్క రక్తము నీకు ఏం రిమైండ్ చేస్తుందంటే, నిర్జీవ క్రియలు నీలోంచి వెళ్ళిపోయాయి. నువ్వు ఇప్పుడు ఏం చేయొచ్చు? జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇది శుద్ధి చేస్తూ ఉంటుంది. ఈ రిమైండర్ చూడండి. అంతకుముందు రిమైండర్ ఏం చేసింది? నువ్వు పాపి అని చెప్పింది. ఆ ఆవుల యొక్క మేకల యొక్క రక్తం నీకేం చెప్పిందంటే, నువ్వు పాపివిరా బాబు, దీని ద్వారా, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము ద్వారా నీకు విమోచన లేదు, నువ్వు విమోచించబడు, నువ్వు పాపిగానే ఉంటావు అని చెప్పింది. కానీ యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం ఈ శిలువ ధ్యానాలు అంటే, ఆయన రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసి ఏమని చెప్తుందంటే, జీవము గల దేవుణ్ణి సేవించే అర్హతనికి ఇచ్చింది. హల్లెలూయా. అది ఎంత మంచి రిమైండర్ చూడండి. ఆయన రక్తము చాలా గొప్ప రక్తము. ఎలాంటి రక్తం అంటే, ఆ 12వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు చూడండి. 12:24 హెబ్రీ పత్రిక 12:24. మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు అనండి అందరూ, which speaks of forgiveness instead of crying out for vengeance like the blood of Abel. అంటే హేబేలు కంటే శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తం. అంటే నువ్వు ఏ రక్తం దగ్గరికి వచ్చావంటే చాలా శ్రేష్టంగా నీ గురించి మాట్లాడుతుంది. ఇంతకుముందు మనం ఆ హెబ్రీ పత్రిక 10:4లో చదివిన 13లో ఏమని చెప్పాడు? ఏమైనా రిమైండ్ చేస్తుంది నీకు? నువ్వు పాపి అని చెప్పింది. అది పాపి అని చెప్తే ఈ హేబేలు రక్తం కూడా ఆయన నీతిమంతుడే, కానీ ఆయన రక్తం కూడా మీరు గమనిస్తే ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే, ఒకసారి అక్కడ చదివి మళ్ళీ ముందుకు ఇక్కడికి వచ్చేద్దాం త్వరగా. ఆదికాండం 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము. అంటే నీ తమ్ముడు ఎక్కడా అని అడిగి నా తమ్మునికి నేను కావలి వాడినా అన్నాడు. అంటే నువ్వు చేసిన పని ఏంటి అన్నాడు. అంటే నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలను నుండి నాకు మొర్ర పెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తముని నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నిజానికి అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు, కానీ హేబేలు రక్తం ఏం కోరుకుంది? నా తమ్ముడి మీద పగ తీర్చుకోమంది. ఎందుకంటే కంప్లైంట్ చేశాడు. ఆ రక్తం కంప్లైంట్ చేస్తేనే దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి కయ్యంతో మాట్లాడుతున్నాడు, అయ్యా నీ తమ్ముని రక్తము నాతో మాట్లాడింది, నువ్వేం చేసావు అంటే. ఏ రక్తమైనా నీ మీద కంప్లైంట్ చేస్తుంది, నీకు ఎగ్నెస్ట్గా కంప్లైంట్ చేస్తుంది. కానీ ఒక్క యేసు ప్రభు వారి రక్తం మాత్రం నిన్ను మాత్రం నీతిమంతుడని ప్రకటిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఈ రోజున నేను చెప్పేది అదే ఏంటంటే, మనకి ఆ ప్రతి
అన్ని బలులు, బట్ ఇన్ దోస్ సాక్రిఫైసెస్ దెర్ ఈజ్ ఎ రిమైండింగ్ ఆఫ్ సిన్స్ ఎవ్రీ ఇయర్. నీకు ప్రతి సంవత్సరం రిమైండ్ చేస్తూ ఉంటాయి, పాపివి 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 అని. కానీ యేసు రక్తము ఒకేసారి బలి అర్పణ జరిగింది. ఆ బలి అర్పణ నీ గురించి ఏం చెప్తుందో, ఆ రక్తము ఏమని రిమైండ్ చేస్తుందో నీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, రోమపత్రిక 5:9 ఏమని రిమైండ్ చేస్తుంది నీకు? ఎంత తేడా ఉంది ఆ రక్తానికి ఈ రక్తానికి, ఎంత తేడా ఉందో చూడండి. అందుకే మనము ఆ రక్తానికి పేతురు గారు 3 పేర్లు పెట్టాడు. ఒకసారి చదవండి పేతురు పత్రికలో, నిష్కళంకమైన నిర్దోషమైన, మన పాట కూడా పాడుకుంటాం. పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక చదువు నాన్న 19 అమూల్యమైన రక్తము చేత, మొదటిది అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తానికి 3 పేర్లు పెట్టాడు. ఏమనంటే అమూల్యమైంది, నిర్దోషమైంది, నిష్కళంకమైంది. ఈ రక్తము నీ గురించి ఏం రిమైండ్ చేస్తుంది అంటే, నీకేమి జ్ఞాపకానికి తీసుకొస్తుందంటే, ఒకసారి రాత్రి చాలా బలమైన మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ప్రతి వ్యక్తి నీకు ఒక రిమైండర్ ఉంటారు. మనం రిమైండ్ చూసుకుంటాం. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు రిమైండ్ చేస్తే కొంతమంది గుండాకి చచ్చిపోతారు. నువ్వు ఈరోజు కనుక నా డబ్బులు కట్టలేదా ఏం చేస్తాను నాకు తెలియదని వార్నింగ్ ఇచ్చిపోతాడు. అంటే రిమైండర్ అది. ఆ రిమైండర్కి కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు ఉరి పోసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మనిషి యొక్క రిమైండర్ అంటే వాళ్ళు చెప్పే మాటలు మనకి ఎలా ఉంటాయంటే, జ్ఞాపకానికి వచ్చే ప్రతి మాట, మనకు గుర్తు చేసే ప్రతి మాట ఈ లోకంలో ఎలా ఉంటుందంటే, నిన్ను చంపేసే మాటలు, నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు, నిన్ను గాయపరిచే మాటలు, అవే జ్ఞాపకానికి తీసుకొస్తాయి. కానీ యేసు రక్తము అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన ఆ రక్తము నీకు ఏం రిమైండ్ చేస్తుంది, ఏం గుర్తు చేస్తుందంటే, చూడండి రోమపత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తము అంటే, ఆయన అంటే యేసు ప్రభువారి యొక్క రక్తము వలన ఇప్పుడు నీవు నీతిమంతుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట హేబేలు రక్తం చెప్పలేదు. ఈ మాట ఆవుల యొక్క, మేకల యొక్క రక్తం చెప్పలేదు, రిమైండ్ చేయలేదు నీకు. కానీ ఒక్క యేసు ప్రభువారి రక్తం మాత్రం నీకు ఏమైనా రిమైండ్ చేసిందంటే, ఆయన రక్తము వలన నువ్వు నీతిమంతురాలివి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసు ప్రభువారికి. అసలు ఈ మాటలు వింటేనే నువ్వు మారిపోవాలి. నీకు పాత నిబంధనలో అవన్నీ అది మార్గము కాదు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. రెండవది ఉపమానం అని చెప్పాడు. మూడవది శరీర క్రియలు, ఆచారాలు, అవి నేను బాగు చేయవు. కానీ యేసు రక్తము అమూల్యమైంది, నిష్కళంకమైంది, నిర్దోషమైంది. ఆ రక్తం నీ గురించి ఏం మాట్లాడుతుందంటే, నా కుమారుడు నా కుమార్తె నీతిమంతుడని. హల్లెలూయా. మనసు ఎంత శాంతి సమాధానం ఈ మాట చెప్పినప్పుడు. నీకు ఆ మేకలు తీసుకెళ్తే ప్రతి సంవత్సరం నువ్వు పాపివి అని చెప్పేది అది, ఆ బలి అర్పణ. కానీ యేసయ్య రక్తం నీకు ఈ రాత్రి ఏం చెప్తుందంటే, నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలివి. ఆ మాట చెప్పినప్పుడు నాకైతే నా మనసు అంతా నిండిపోయింది. ప్రభా, ఎంత గొప్ప మాటలు నా గురించి మాట్లాడావు. మేబీ నేను ఎలిజిబుల్ కాకపోయి ఉండొచ్చు, కానీ నీ కృప నన్ను నీ రక్తం కిందకి తీసుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన కృప యేసయ్య రక్తం కిందకి తీసుకొచ్చింది కాబట్టి నేను నీతిమంతుడిని. అదే అధ్యాయంలో అంటాడు, మీరు బలహీనులు, పాపులు, శత్రువులు, కానీ మీకు ఎగనెస్ట్గా అంటే ఈ మూడిటికి శిక్షార్హులమే మనం. కానీ ఈ మూడిటికి బదులుగా నీతిమంతుని రక్తం చిందించి మనకు బదులుగా ఆయన సిలువలో వేలాడాడు. కాబట్టి మనకు ఒక రిమైండర్ ఇచ్చాడు. ఏంటంటే, నా రక్తము వలన నువ్వు నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చూడండి, హెబ్రీ పత్రిక 10:10 తీయండి. హెబ్రీ పత్రిక 10:10 10వ అధ్యాయం 10వ వచనం. మీరు 9-10 అధ్యాయాలు ఇంటి దగ్గర చదువుకోండి. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి, అంటే ఆ విల్లుని బట్టి మనము, హల్లెలూయా. నాకు ఈ మాట చదివినప్పుడు అనిపిస్తుంది, ప్రభా నీ రక్తం, నీ అర్పణ మాకేం రిమైండర్ ఇచ్చిందంటే,
ఆయన అర్పణ ఒక రిమైండర్ తీసుకొచ్చింది. ఏంటంటే ఆ రిమైండర్, నువ్వు పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ భర్త అయినా నీ పిల్లలైనా నువ్వైనా ఎప్పుడైనా ఈ మాట నిన్ను ఎవరైనా అన్నారో లేదో నాకు తెలీదు, తల్లి తండ్రి నువ్వు పరిశుద్ధుడు అని ఎవరైనా అన్నారా? కానీ ఏకైక ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువారు సిలువలో వేలాడి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒకే ఒక అర్పణ, నా అర్పణ చేత నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధురాలి. ఇలాంటి రిమైండర్స్ క్రైస్తవులకి కావాలి. మతం ఏం చెప్పిందంటే నువ్వు పాపివని, నువ్వు ఎప్పటికీ పాపివే అని చెప్పారు తప్ప అలాంటి రిమైండర్ ఇచ్చి నిన్నేం చేశారంటే ఎందుకు పనికిరానోళ్ళుగా చేసేశారు. కానీ యేసు ప్రభువారి యొక్క రక్తము నీతిమంతుడని చెప్పింది. యేసు ప్రభువారి యొక్క రక్తము నువ్వు పరిశుద్ధుడు అని చెప్పింది. పరిశుద్ధత మేబీ నువ్వు అనుకోవచ్చు, నేను పరిశుద్ధుడిని కాదు కదా. ఎస్, నువ్వు పరిశుద్ధుడు కాదు. కాబట్టి చూడండి 2 కొరింథీ పత్రిక 5:21 2 కొరింథీ పత్రిక 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. అంటే నువ్వు దేవుని నీతి అవ్వడానికి ఆయన ఏమయ్యాడు? పాపముగా చేయబడ్డాడు. మీరు ఒక్కసారి, నేను చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతాను, ఈ సందర్భంగా కూడా మరలా అడుగుతున్నాను, ఎందుకంటే ఇది ఎప్పుడు మీకు రిమైండర్గా ఉండాలి. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? వెరీ గుడ్. కాబట్టి ఆయన పాపము చేయలేదు, కానీ దేవుడు ఆయన ఏం చేశాడు? పాపముగా చేశాడు. ఇప్పుడు నువ్వు ఏ నీతి చేయలేదని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? మనం ఏ నీతి చేయలేదు. మీకు డౌట్ వచ్చేసి ఎత్తుతలేదు చేతులు. మనం ఏ నీతి చేయలేదు, కానీ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు నీతిమంతుడు అన్నాడు. ఫస్ట్ దాన్ని నువ్వు అంగీకరిస్తే రెండో దాన్ని కూడా అంగీకరించాలి. హల్లెలూయా. ఫస్ట్ది ఏంటి? యేసు పాపి కాదు, పాపము చేయలేదు, కానీ ఆయన పాపముగా దేవుడు ఎంచాడు. అది నమ్మావు. నమ్మినవాడు నువ్వు ఏ నీతి క్రియలు నువ్వు చేయలేదు, కానీ నిన్ను నీతిమంతుడు అన్నాడు. నువ్వు నమ్మాల్సిందే. అది నమ్మితే ఇది నమ్మాల్సిందే, లేకపోతే అది కూడా నువ్వు నమ్మకు. మరి ఆయన పాపముగా చేయబడ్డాడు అంటే నమ్ముతున్నావు. పాపం చేయలేదు ఆయన, కానీ దేవుడు ఆయన పాపంగా చేశాడు. నువ్వు నీతి చేయలేదు, కానీ నిన్ను నీతిమంతురాలుగా దేవుడు చేశాడు. గట్టిగా చెప్పలు కొడదాం. ఎప్పుడు కూడా ఈ రిమైండర్ జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజున నిజంగా ఆ యేసయ్య రక్తమును బట్టే ఇంత దర్జాగా మనం ఉన్నాం. ఆ రక్తమే లేకపోతే మనల్ని ప్రతి ఏటేటా ఆ హెబ్రీ పత్రికలో రాశాడు, ఏటేటా నీకేం రిమైండర్ వస్తుందంటే నువ్వు పాపివి, త్వరగా వెళ్ళి బలి అర్పణ చేయి. ఇదే రిమైండర్. కానీ సదాకాలమునకు సరిపడా ఒకే ఒక బలిని, ఒకే ఒక అర్పణ యేసు ప్రభువారు ఇచ్చారు. ఇంకా నీకు రిమైండర్స్ లేవు. ఏం రిమైండర్ లేదు? నువ్వు పాపివనే రిమైండర్ రాదిక. ఒకే ఒక అర్పణ సదాకాలానికి, నీ జీవిత కాలానికి సరిపోయింది. మరి ఏం రిమైండర్స్ వస్తాయి అని మీరు అడగచ్చు. పాస్టర్ గారు మాకు ఏం రిమైండర్స్ వస్తాయంటే, నా రక్తము వలన నీవు నీతిమంతుడవు, నా అర్పణ వలన నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. ఇంకేం రిమైండర్ చూడండి. 10:14 చదవండి. హెబ్రీ పత్రిక 14వ వచనం. ఒక అర్పణ చేత సదాకాలమునకు సంపూర్ణుడవు. యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలి కూడా మీరు చదవండి. మన దగ్గర టైం లేదు కాబట్టి 9 ఈ హెబ్రీ పత్రిక చదివితే ఏ బలి కూడా పరిపూర్ణంగా నిన్ను చేయలేదు, నిన్ను కంప్లీట్ చేయలేదు. నిన్ను అన్ని విషయాల్లో కంప్లీట్ చేసింది ఒకే ఒక బలి. అదే ఒక రిమైండర్. ఏంటి రిమైండర్ అంటే సదాకాలానికి నువ్వు సంపూర్ణుడవు. హల్లెలూయా. దేని చేత? యేసుక్రీస్తు యొక్క ఒక బలి చేత. ఎంత మంచి రిమైండర్స్ ఇచ్చాడు దేవుడు. ఆయన సిలువ కార్యము మనకిచ్చిన రిమైండర్స్ అంటే జ్ఞాపకాలు. ఆయన లేకపోతే మనకిచ్చిన రిమైండర్ని ఇంకేమంటాం? జ్ఞాపకం. లేకపోతే దాన్ని అంటే నీ గుర్తుకు తీసుకురావడం. చూడండి, పాపాన్ని గుర్తుకు తీసుకొచ్చేది ఏటేటా ఆ బలి అర్పణ. కానీ యేసయ్య ఒకే ఒక అర్పణ సదాకాలానికి నీకేం చెప్తుందంటే నువ్వు నీతిమంతుడవు, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు సంపూర్ణుడవు. దయచేసి గమనించండి. చివరిగా ఇంకొక రిమైండర్. చాలా రిమైండర్స్ ఇచ్చాడు. ఆయన బలి అర్పణ, ఆయన రక్తము మనకు చాలా రిమైండర్స్ ఇచ్చింది. నువ్వు ఆరోగ్యవంతుడు అని చెప్పింది. ఆయన గాయములు ఏం చెప్పాయి? పేతురు పత్రికలో చదువుతాం మనం. ఆయన గాయముల చేత, దెబ్బల చేత మనము స్వస్థత నొందితివి అనే రిమైండర్ నీకు ఇచ్చాడు.
ఆయన సిలువలో ఒక మంచి రిమైండర్ ఏంటంటే, నువ్వు స్వస్థత పొందిన వ్యక్తివి నా గాయములు బట్టి. ఏ రోజు కూడా ఆయన అంత పెద్ద కార్యం చేస్తే ఆ రిమైండర్స్ మనకు గుర్తులేవు. కానీ ఎవడో ఏదో చెప్పాడు, ఏమనంటే యు ఆర్ ఎ సిన్నర్ అన్నారు. అది మాత్రం ఆ రిమైండర్ అస్తమానం ధ్యానించుకుంటావు, దాన్నే చర్చకొచ్చి కూడా దాన్నే నెమరు వేసుకుంటావు, దాంతోనే బ్రతుకుతావు జీవితం అంతా. యేసయ్య ఇన్ని రిమైండర్స్ ఇచ్చాడు, ఒక్క రిమైండర్ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే అది అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన రక్తం అని నువ్వు గుర్తించలేదు, నువ్వు రికగ్నైజ్ చేయలేదు. అందుకే నీకు ఆ రిమైండర్ గుర్తురాదు. ఎవరైతే ఆయన రక్తాన్ని పరిశుద్ధమైనదిగా రికగ్నైజ్ చేస్తారో, గుర్తిస్తారో, వాళ్ళకి ఈ రిమైండర్స్ అన్నీ ఉంటాయి. నువ్వు ఆరోగ్యవంతుడు, నువ్వు పరిశుద్ధుడు, నీతిమంతురాలివి. చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మీరు ఇంటికి వెళ్ళి ఆ రిమైండర్స్ అన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. నువ్వు చాలా నియర్గా వచ్చేసావు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ రిమైండర్స్ చూడండి, ఆయన నిన్ను ఒక్కసారి కూడా ఆయన రక్తము పాపివని రిమైండ్ చేయదట. ఆయన రక్తం ఎక్కడ నువ్వు బైబిల్లో చదివినా నీకేం రిమైండర్ వస్తుంది? నువ్వు దేవునికి ఒకప్పుడు దూరస్తుడు, కానీ ఇప్పుడు సమీపస్తుడు. ఆయన రక్తమును బట్టి ఆ కృపాసింహాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఈ అర్పణ తెచ్చే రిమైండర్స్ అవి. రిమైండర్స్ అంటే గుర్తొస్తున్నాయి మీకు? అంటే జ్ఞాపకం అని. రిమైండర్ అంటే నీకు గుర్తు చేయడం. ఆయన రక్తం ఏం గుర్తు చేస్తుందో ప్రతి దినము ధ్యానించాలి. ఒక సిలువు ధ్యానాల్లోనే కాదు, ప్రతి దినము ఆయన రక్తము నీకు ఏమని చెప్తుంది, నువ్వెవరు అని చెప్తుంది. మనం చదివాం, మేకల యొక్క, ఆవుల యొక్క రక్తము నీకేమని చెప్పిందంటే, ప్రతి ఏటా నీకేం చెప్పిందంటే నువ్వు పాపివని చెప్పింది. కానీ సదాకాలానికి సరిపడే ఒకే ఒక బలి నీకేమని చెప్తుందంటే నువ్వు నీతిమంతుడు, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు ఆరోగ్యవంతుడు, నువ్వు సంపూర్ణుడువు, నువ్వు సమీపస్తుడువు. ఇంకా చెప్పాలంటే ఆ ఎఫెసీ పత్రికలో నువ్వు దేవుని ఇంటివాడువు. అంటే ఆయన ఇంటి మనుషులం, ఆయన కుటుంబీకులుగా చేసేసాడు. మనం ఒకప్పుడు వాగ్దాన నిబంధనలు లేవు. రిమైండర్స్ చూడండి, 12వ వచనంలో అంటాడు, ఆ కాలమందు ఇజ్రాయిల్తో సహపౌరులము కాక ఎవరు మనం పరదేశులము, వాగ్దాన నిబంధన లేని పరజనులము, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఆ బలులు అలా చెప్పాయి. కానీ అయినను మునుపు దూరస్తులైన మీరు యేసు రక్తమును బట్టి సమీపస్తులు. ఇది యేసు రక్తం ఇచ్చే రిమైండర్. దయచేసి చూడండి, ఆ హెబ్రీ పత్రిక మీరు ఇంటి దగ్గర ఎన్నిసార్లు చదివినా అసలు అందులో ఉన్న మర్మాలు చాలా గొప్ప గొప్ప మర్మాలు. 10వ అధ్యాయంలో ఆయన ఎన్ని విషయాలు చెప్తాడంటే 20వ వచనం చదువుదాం చూడండి. 19 నుంచి చదవండి, మనం ముగించుకుందాం. యేసు మన కొరకు ఇంతకుముందు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు 9వ అధ్యాయంలో? అది మార్గం కాదన్నాడు. ఏంటి? ఆవుల యొక్క, మేకల యొక్క రక్తము నీకు మార్గం కాదది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? యేసు నీ కొరకు ఒక మార్గం సిద్ధపరిచాడు. రిమైండర్, నీకు మార్గం ఉంది. ఆ మార్గం ఎలాంటిది అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా. అంటే ఈ రిమైండర్స్ అన్నీ నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవి ఎంత మంచి రిమైండర్స్ అంటే నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తం ఏం చేసిందంటే ఆ సన్నిధికి నువ్వు వెళ్ళడానికి నీకు ధైర్యం ఇచ్చేసింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన ఎనీ టైం నువ్వు ఆ సన్నిధికి వెళ్ళొచ్చు. ఎవరిని బట్టి? యేసు రక్తము ఒక రిమైండర్ ఇచ్చింది నీకు. ఏ టైంలో అయినా నువ్వు దేవునితో మాట్లాడచ్చు. ఇదివరకు అలా లేదు. ఆ యాజకుడే వెళ్ళాలి ఆ పరిశుద్ధ స్థలంలోనికి. అది అంగీకరిస్తే సరే, లేకపోతే అంతే. కానీ ఇప్పుడు ఏ టైంలో అయినా ఎవరైనా దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైనా ధైర్యంగా వెళ్ళొచ్చు, ఆయన పరిశుద్ధ సన్నిధికి. అలాంటి రిమైండర్ ఇచ్చాడు నీకు. దయచేసి ఆయన రక్తంలో ఉన్న గొప్పతనం అది. మనం ఇంకా అవన్నీ చదివితే ఆయన ఏమంటాడంటే చాలా విషయాలు దేవుని సన్నిధికి ఎలా వెళ్ళగలమో, అంటే మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు
ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై. అవన్నీ మీరు ఇంటి దగ్గర చదువుకోండి. అంటే దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక అంటాడు. ఆ యాజకుడే, ఆ ప్రధాన యాజకుడే యేసు ప్రభువారు. ఆ యాజకుడు ఉన్నంతసేపు నిరభ్యంతరంగా నీకు రిమైండర్స్ ఎలాంటివి వస్తాయంటే, నువ్వు మంచివాడువు, నువ్వు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, నువ్వు జీవము గలవాడువు, నువ్వు ఆరోగ్యవంతుడు, ఇలాంటి రిమైండర్స్ వస్తాయి. ఎప్పుడైతే నువ్వు పాత నిబంధన గ్రంథంలోని బలుల వైపుకి వెళ్తావో ఆ టైంలో నీకు వచ్చే రిమైండర్స్ ఏంటంటే, నువ్వు పాపివి అనగానే సగం చచ్చిపోతాం. కానీ యేసయ్య రక్తము మన పాపమంతా భరించి నీకు ఇచ్చిన రిమైండర్స్ మామూలువి కాదు. ఒకవేళ ఈ రోజున నీకు మెసేజ్ అర్థమైతే యేసుని కొనియాడుతూనే ఉంటావు. యేసయ్య ఆయన ప్రేమని నువ్వెప్పుడు మర్చిపో. ఇందాక పాడాం కదా, ఏం పాడది? ఎందులకో పాడండి. అందదయా స్వామి నామదికి అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, బాసిల్లెను సిలువలు పాప క్షమా.